గారు నమస్కారం. సార్ నమస్కారం. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నాను బ్రో. మీరు? ఆల్ గుడ్. ఒక హ్యాపీ ఫేస్ కనిపిస్తుంది మీ లైఫ్లో. కాస్ట్ సక్సెస్, మ్యారేజ్, ఇప్పుడు కన్సీవ్ అయ్యారు మీ వైఫ్. సో అంత పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మొత్తం అంతా. అదే ఇక్కడ వరకు హ్యాపీ బ్రో అంతా. సో బేసిక్గా ఇప్పుడు ఈ పాజిటివిటీ ఇదంతా చూస్తే మీరు మీ ఊర్లో మీరు ఆంజనేయ స్వామి భక్తులు, అక్కడ ఒక బండి కట్టడం అనేది ఉంటుంది. అదేదో మీరు మొక్కు ఉంది, అది తీర్చుకున్నాక కొంచెం ఫేస్ అంతా బాగుందేమో అనిపించింది నాకు. జస్ట్ అబ్జర్వ్ చేస్తాను మీ కెరియర్ అదంతా. అవునవును, ఏంటి నిజమేనా అదంతా? నిజమే అనిపిస్తుంది బ్రో. అంటే నేను నమ్ముతా బేసిక్గా దేవుణ్ణి ఎక్కువ, ఆంజనేయ స్వామి భక్తుని బాగా. ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ రోజు అక్కడ మా ఊరు దగ్గర గుడి ఉంటే అక్కడ 101 టెంకాయ కొట్టాను. ఓకే. అంటే ఈ సినిమా కొంచెం బాగా రావాలి, అంతా బాగా అయిన తర్వాత బండి కట్టిస్తాను అని. మా ఊరు సైడ్ అలా చాందిని బండి కడతారు ఆంజనేయ స్వామి తిరునాళ్ళకి. అప్పుడెప్పుడు నాకు చిన్నప్పుడు ఎంట్రికలు ఇచ్చేటప్పుడు కట్టారు. మళ్ళీ మేము కట్టల, ఈసారి నేను కడతాను అని సినిమా హిట్ చేయనన్నా. సినిమా ఏమో పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత కట్టలేకపోయాను, అన్నకు కొంచెం అలా అవ్వడం వల్ల కట్టకూడదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇది సో ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో అప్పుడు కట్టకూడదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉండింది కానీ ఎందుకో కట్టలేదు. లైక్ మనకు సినారియోస్ కొంచెం అంత పాజిటివ్గా లేక మళ్ళీ ఒకసారి బండి కట్టడం అవ్వలేదు. అంతా చూస్తున్నాను, ఓకే ఏదో మన ప్రయత్నాలన్నీ అవుతున్నాయి కానీ అనుకున్నంత ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉండింది. ఏదో కొడుతుంది ఏంటి అని చెప్పి అప్పుడు ఈసారి ఎలా అయినా సరే బండి కట్టాలని ఆంజనేయ స్వామికి బండి కట్టాం. మళ్ళీ 20 years తర్వాత మా ఫ్యామిలీలో బండి కట్టాం. అది ఆ రోజు బండి కట్టి నేను హార్ట్ఫుల్గా చాలా బాగా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. మీ వీడియో కూడా కొంచెం అక్కడ ఆ రోజు తిరునాళ్ళు అయిన తర్వాత మీరు అన్నట్టు అంతా పాజిటివ్గా అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అందుకని అడుగుతున్నాను, నాకు ఎందుకు అది అనిపించింది. ఆ బండి కట్టడం అనేది తర్వాత నుంచి ఒక పాజిటివ్ అంతా జరుగుతుంది. నాకైతే నేను చాలా బాగా నమ్ముతా కాబట్టి ఆంజనేయ స్వామిని. ఎందుకో ఆ రోజు ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత పాజిటివ్గా ఉంది అంతా అన్న ఫీలింగ్ అయితే ఉంది. అబ్బా అది పెండింగ్ పెట్టడం వల్ల 2 years ఎక్కడ వచ్చిందో మిస్ కొట్టిందేమో అన్న ఫీలింగ్ ఉంది. సక్సెస్ కూడా అలాగే ఇచ్చాడు మీ ఆంజనేయ స్వామి. అదే కాదు ఏంటి సార్ కాస్ట్ సక్సెస్ ఎలా చూస్తారు దాన్ని అసలు? దాని తర్వాత కాస్ట్ సక్సెస్ తర్వాత అంటే మీలో వచ్చిన మార్పు ఏంటి? ఆ సక్సెస్ తర్వాత పెద్ద మార్పు ఏం లేదు హీరోగా, యాజ్ అ పర్సన్గా. అంటే మార్పు అని నేను చెప్పను కానీ రాజు, నమ్మకం నిజమైంది. మనం ఒకటి బిలీవ్ చేస్తాం కదా, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అని మనం ఒకటి నమ్ముతాం కదా. అది నేను కొంచెం ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఒక మంచిగా వెళ్ళట్లేదు ఆ సిచ్యువేషన్లో, అప్పుడు అరే నేను అనుకున్నట్టు చేద్దాము అని చెప్పి పాస్ తీసుకొని చేశాను. అది వర్కౌట్ అయింది. నాకు తెలియని ఒక ఎనర్జీ మళ్ళీ. అంటే ఒక లో ఫేస్ తర్వాత వచ్చిన సక్సెస్ మంచి హ్యూజ్ సక్సెస్ కదా. అవును, నేను నమ్మింది నిజమైంది. ఓకే, మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా నమ్మితే ఇది వర్కౌట్ అవుతుంది అని మనకు ఒక జడ్జిమెంట్ ఎప్పుడైతే అది నిజం అవుతుందో అంతకు మించిన హ్యాపీనెస్ ఉండదు. సో రేపు ఎలాంటి సినారియో వచ్చినా సరే మళ్ళీ మన నమ్మకం మీద ఒకటి చేసుకుంటే మళ్ళీ వర్కౌట్ అవుతుంది అని ఒక ఫేస్ వస్తుంది కదా. నాకు అది ఇచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మిగిలిన అన్ని సినారియోస్ అంతా పక్కన పెడితే ఒకటి ఆడియన్స్ చూపించిన లవ్, వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం నిజంగా ఏ యాక్టర్కి ఎంత దొరుకుతుందో నాకు తెలియదు. చాలా అంటే చాలా ఓన్ చేసుకున్నారు అందరూ నన్ను. అండ్ నేను అనుకున్నది నిజమైంది. ఓకే, నా టేస్ట్ ఇంకా ఉంది, పోలేదు సినిమాలలో అన్న ఒక ఫీలింగ్ ఇచ్చింది. అది పర్సనలీ హ్యాపీ రాజ్బా. అండ్ ఈ దిల్రుబా విషయంకి వస్తే, ఇది అసలు కరుణ్ గారు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు తెలిసి ఇది కాకుండా ముందు, కార్ రిలీజ్ కన్నా ముందు ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా, కొంచెం ఏదో పెండింగ్ ఉంది అంతే. దీన్ని ఆపి కాన్ రిలీజ్ చేశారు మీరు. అవును. సో ఏంటి, ఎప్పుడు జరిగింది ఇది అసలు? ఇది 2021లో చెప్పారు పాయింట్ కరణ్ రావు. ఓకే. పాయింట్ చెప్పగానే చాలా స్ట్రైకింగ్గా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది అప్పుడు పాయింట్ చెప్పగానే అంతా. సో సినిమా షూటింగ్ కొంచెం డిలే అయింది. మేము అనుకున్న దానికన్నా షూట్ లేట్గా వెళ్ళాము. నేనే టైం తీసుకున్నాను కొంచెం. అంటే మంగళూరు షెడ్యూల్ అవి అన్నీ అప్పుడు బేసిక్గా నేను అప్పుడు కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాను. ఇంకా లేదు, ఎక్కడో లుక్ చేంజ్ ఓవర్ అవ్వాలి, ఏదో లుక్ అంతా సేమ్ అయిపోతుందని ఒక 6 months బ్రేక్ తీసుకొని దీనికి దిల్రుబాకే ఫస్ట్ లుక్ అంతా చేంజ్ చేసాను. హెయిర్ పెంచి మొత్తం బాడీ మీద వర్క్ చేసి కొంచెం లుక్ చేంజ్ ఓవర్ చేద్దామని మ్యాంగ్లూర్కి వెళ్ళి దిల్రుబా అంతా చేసాం, కంప్లీట్ అయింది. అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 30 days షూట్ ఉంది. కొంచెం డేట్స్ వల్ల అది ఇది అంత వర్కౌట్ అవ్వట్లే, అంత ఎందుకో ఇమీడియట్గా అవ్వట్లే షూట్. అది దెన్ అప్పుడు కూడా ప్యారలల్గా చేస్తున్నాం కాబట్టి అయిపోయింది. సో దెన్ నేను కార్ని రిలీజ్ చేసేద్దాం ఇమీడియట్గా, తర్వాత వద్దాం దిల్రుబాని ప్రొడ్యూసర్స్తో మాట్లాడుకొని, వాళ్ళు కూడా సరిగమ వాళ్ళు బెస్ట్తో, అంటే ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నాం కదా, మా ఫిలిం కూడా బెస్ట్ ఉండాలి, తొందర ఏం లేదు, మనం హర్రీ ఏం లేదు, కాపీని 1-2 సార్లు చెక్ చేసుకొని వద్దామని సపోర్ట్ చేయడంతో ముందు వచ్చింది. ఇప్పుడు తర్వాత దిల్రుబాని ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని దీన్ని హోల్డ్లో పెట్టి మళ్ళీ దాని తర్వాత వస్తుంది. సో సక్సెస్ తర్వాత రావాలంటే డెస్టినీ డిసైడ్ దానికి రాసింది అలా ఉంది. సో ఈ కరుణ్ గారు ఏంటి, అంతకుముందు ఈ స్క్రిప్ట్తో నాకు తెలిసి 2-3 కూడా చెప్పారు, ఆయన ఏదో ట్రయల్ చేసుకున్నాడు ఒక టైంలో అని మీకన్నా ముందు.
సో ఎలా తన జర్నీది ఏంటి అసలు మీకు నాకు ఎలా తెలీదు రాజు, తనకు ఎలా తెలీదు. నాకు ఒకరోజు వేరే కథ చెప్పడానికి ఒకరోజు అప్రోచ్ అయ్యారు. అంటే ఇతను డైరెక్టర్గా కాదు, వేరే అతను డైరెక్టర్గా, ఇతను స్టోరీ ఇతంది నరేట్ చేయడానికి ఒకసారి వచ్చారు. తర్వాత ఓకే నాకు ఆ కథ అంతా నాకు నచ్చలేదు, లేదులేండి అని వెళ్ళిపోయాను. తిను ఒకరోజు నేను ఎక్కడో వాకింగ్ చేస్తుంటే కనిపించాడు. సార్ నేను ఇలా గుర్తుపట్టారా, ఒకసారి కథ చెప్దాం అనుకున్నాను, ఇంకో కథ అన్నారు. చెప్పండి అన్నాను. వినగానే నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది. పాయింట్ తిను వేసుకున్న పాయింట్ చాలా బాగుంది. అండ్ దీని దగ్గర ఒక పూరి గారిది, త్రివిక్రమ్ గారిది ఒక వైబ్ ఉంటుంది చూడండి, డైలాగ్లో టింజ్ ఉంటుంది కదా, నాకు అది కనిపించింది. అప్పుడు నేను అరే చాలా బాగుంది కదా, మనల్ని మనం ఇలా చూసుకోవడం బాగుంటుంది, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్, డైలాగ్స్ చాలా బాగున్నాయి, చెప్పే పాయింట్ చాలా బాగుంది, సారీ థ్యాంక్స్ అనే దాని మీద పాయింట్ చాలా బాగుంది, మిస్ అవ్వద్దు చేద్దాము అని చెప్పి కమిట్ అయ్యాను. ఓకే. తను ముందు ఎవరికి చెప్పాడో నాకు తెలియదు నిజంగా. అంటే బేసిక్గా నేను ఎవరు నా క్వశ్చన్ అడగను, మన దగ్గరికి వచ్చి మీ దగ్గరకు వచ్చాక అంతే మనకు నచ్చింది. ఏంటి అసలు మీకు ఒక స్క్రిప్ట్ నచ్చాలంటే దాన్ని ఎలా చూస్తారు అసలు బేసిక్గా? మీకు కిరణ్ అబ్బోరంకి ఒక స్క్రిప్ట్ ఫిట్ చేయాలంటే మీకు నచ్చే అంశాలు ఏంటి, దాన్ని ఎలా చూస్తారు? ఏదైనా యూనిక్గా నరేషనా లేదంటే ఎలిమెంట్సా, అంటే మీకు సెట్ అవుతుందో లేదా చూస్తారా ఇవన్నీ? ఫస్ట్లీ పాయింట్ ఏదో యూనిక్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే తన టేస్ట్ బాగుండాలి. ఓకే. ఇప్పుడు మీరు డైరెక్టర్ గారు, మీరు కథ తీసుకొచ్చారు, మీకు ఒక సినిమా టేస్ట్ ఒకటి ఉంటుంది కదా, మీకు ఎలాంటి సినిమా నచ్చుతుంది, మీకు ఎలాంటి సినిమా అయితే మీరు థియేటర్కి వెళ్ళి ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు, ఆ టేస్ట్ నాకు కానీ సింక్ అయింది అనుకో, ఓకే ఇది సింక్ అవుతుంది ఈ టేస్టు, ఈ సినిమాని ఇతను చెప్పిన కథని ఇతను ఈ టేస్ట్తో తీయబోతున్నాడు, ఇలా తీస్తే థియేటర్కి చాలా బాగా వస్తుంది అనే వైపు కొడితే చాలా నేను చేస్తాను. అంతకుమించి నేనేమి అది పర్టికులర్గా చూస్తాను, అదే పర్టికులర్గా చూస్తాను. ఎందుకంటే తనకు నేను నా జర్నీలో నేను చూసింది ఏంటంటే మోర్ దెన్ స్టోరీ, ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ట్రూ. మీ కథ అయిపోయిన తర్వాత ఈ సినిమాని ఎలాంటి ఆర్టిస్టులతో తీయాలనుకుంటున్నారు, ఎలాంటి టెక్నీషియన్స్ని కోరుకుంటున్నారు, ప్రజెంటేషన్ ఈ సినిమాకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, ఓవరాల్గా అది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాను. బేసిక్గా కొంతమంది డైరెక్టర్లు నరేషన్ బాగా ఇస్తారు, స్క్రిప్ట్ బాగా చెప్తారు, ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఫాల్ట్లు వస్తాయి. మీ కెరియర్లో చూసుకుంటే కొన్ని మీకు కూడా తగిలాయి. లైక్ మీకు చెప్పినప్పుడు బాగా చెప్పుంటారు, అది వర్కౌట్ అవ్వలేదు. చాలా మంది హీరోలకు జరుగుతుంటుంది అది. సో దాన్ని ఎలా చూస్తారు అంటే బేసిక్గా ఒక డైరెక్టర్ ప్రాస్పెక్టివ్లో? నేను అందుకే ఇందాక అదే చెప్పాను, కథ ఇంపార్టెంట్ కదా. కథ చెప్పారా, కథ నచ్చేసిందా, ఇప్పుడు కథని ఇతను ఎలా తీయాలనుకుంటున్నాడు అన్నదే డైరెక్షన్. అది చాలా ఇంపార్టెంట్. దాని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. అది నచ్చితే కానీ నేను ఓకే చేయట్లేదు. ఓకే తను ఇలా చేయాలనుకుంటున్నాడు, నేను అందుకే కూర్చొని ఒక 2-3 డేస్ తనతో అదే టైం స్పెండ్ చేస్తాను. ఓకే మీరు ఎలా తీయాలనుకుంటున్నారు, మేకింగ్ ఏమనుకుంటున్నారు అని అతని టేస్ట్ మనకు అర్థమైపోద్ది కదా. సెలెక్షన్ ఆఫ్ టెక్నీషియన్స్ కానీ, సెలెక్షన్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ, ఓకే ఈ జోన్లో ఉన్నాడు, మనకు సింక్ అవుతుందంటే చేయడం, లేదంటే లేదులేండి అని చెప్పాను. ఇంకా అది చూసుకుంటారు అంతే. సో దిల్రుబా విషయానికి వస్తే టీజర్ చూస్తే తెలుస్తుంది, ఒక లవ్ స్టోరీ, బ్రేకప్స్, ఒక యూత్ఫుల్ సినిమా, మంచి కంటెంట్ అంతా లోడ్ చేశారు మీరు. బట్ ఏదో ఇంటెన్షన్ కూడా ఉంది, ఏదో మంచి అగ్రెసివ్నెస్ కూడా కనిపిస్తుంది మీరు. సంథింగ్ ఏదో ఇంకొక కథ కూడా ఉంటుంది, ఏదన్నా క్లైమాక్స్ కానీ ఇంకేదన్నా కంపల్సరీ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉండబోతుంది దీంట్లో, అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ కాకుండా ఆడియన్స్కి? రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే అసలు కాదు. మేము ట్రైలర్లో క్లియర్గా చెప్పేబోతున్నాం. హీరో సారీ థ్యాంక్స్ అనే పదాలు ఎవరి దగ్గర చెప్పడు, వాడు. ఓకే. వాడు సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు. తన క్యారెక్టరేషన్ అది అసలు ఎందుకు చెప్పడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ లేయర్. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో రోజు నిద్ర లేచినప్పటి నుంచి 10 మంది ఊరికి ఆ పదాలను వాడేస్తూ ఉంటాం. ఆ పదాలకి ఇంపార్టెన్సే ఇవ్వం అసలు. కానీ మేజర్ ఆ పదాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం లైఫ్లో. ఆ పదాల వల్ల మనం మోసపోతున్నాం, లేకపోతే మోసం చేస్తున్నాం. వాడికి ఆ క్యారెక్టర్ థ్రెడ్ నాకు బాగా నచ్చింది. హీరో చెప్పడు ఎవరికి. ఓకే. ఎందుకు చెప్పడం అన్నది ఒక లేయర్లో, వాడు చెప్పకన్నా వీడు ఏం చేస్తాడు అన్నది క్లైమాక్స్లో చిన్న ఒక క్యూట్ సీన్ ఒకటి ఉంటుంది. మోర్ ఆఫ్ దట్ ఒక ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్ని ఎలా కలుపుతుంది అన్నది నాకు బాగా నచ్చిన పాయింట్. మనందరం నిజంగా ఎక్కడో ఒక బ్రేకప్ మనకు ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎవరితోనో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ప్రజెంట్ లవ్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి మన ప్రజెంట్ లవ్ని ఎలా సెట్ చేస్తారు, సాల్వ్ చేస్తే అన్నది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నది నేను బాగా ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్కి. సో ఆ సీన్స్ అన్నీ చాలా క్యూట్గా ఉంటాయి, మంచి లవ్ డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో ఊరికే సింపుల్గా ఏదో లవ్ స్టోరీ అన్నదైతే కాదు దిల్రుబా. దర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు అన్నట్టు షూటింగ్ డిలే అయింది, కొంచెం హోల్డ్లో పెట్టారు, కాన్ ముందుకు తీసుకొచ్చారు, అదంతా పక్కన పెడితే కొంచెం రీషూట్స్ కూడా చేశారు. బేసిక్గా రీషూట్స్ అనేది ఆల్మోస్ట్ చాలా సినిమాలకు జరుగుతుంటాయి, బయటికి చాలా తక్కువ తెలుస్తుండొచ్చు, కానీ మీడియా కానీ జనాలు కానీ దాన్ని ఏదో తప్పులా చూస్తుంటారు రీషూట్ అనేది. బట్ ఫిలిం మేకింగ్లో కానీ సినిమా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఒక క్వాలిటీ కోసం మళ్ళీ రీచెక్ చేసుకోవడం కదా. మీరేంటి, మీ రీషూట్లను మీరు ఎలా చూస్తారు, ఆ కామెంట్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటి సినిమా అవుట్పుట్ బాగాలేదు అంటే దాన్ని హోల్డ్ చేసుకొని 5 నెలలు కానీ 6 నెలలు కానీ మళ్ళీ రీచెక్ చేసుకొని అవుట్పుట్ను బాగా చేసుకోవడమే ఉత్తమమైన పని. అంటే అందరం ఏం చేస్తామంటే 10 రూపాయలు పెట్టేస్తాం,
ఆ ₹1 దగ్గర ఆలోచించి ఈ ₹10 పోగొట్టుకోవడమా, లేదా ₹1 పెట్టి ఇంకా ఎక్కువ సంపాదించుకోవడమా. సింపుల్ లాజిక్ అంతే. నేను కాకి చేశాను, దీనికి చేసాం విత్ ప్రొడ్యూసర్ సపోర్ట్. అంటే అవుట్పుట్ బాగాలేకపోతే ఈ రోజులో జీరో రాజ్ బ్రో. అసలు మీకు తెలియదేముంది, సినిమా బాగాలేదా మార్నింగ్ షో నుంచి ఇంకా డిస్కషన్ ఏం లేదు, ఎవరు రావట్లేదు. టికెట్ కొన్నాడు బాగుందా బాగాలేదా అని చూస్తాడు, కానీ నువ్వు తీసావా మళ్ళీ తీసావా చూడదు కదా. సో ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ ఇట్స్ బెటర్ సినిమా బాగా వచ్చిన తర్వాతే బయటికి రావడం అన్నది ఉత్తమమైన పని. సో క్వాలిటీ చెకింగ్ చాలా ఇంపార్టెంట్. తప్పులేదు దాంట్లో, ఎన్ని పోస్ట్పోన్ చేసినా తప్పులేదు, రీషూట్ చేసినా తప్పులేదు, కానీ ఆ సినిమా అవుట్పుట్ బాగా రావాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ కొన్ని వర్గాలు మీడియా వర్గాల్లో కానీ వీటిలో కానీ రీషూట్ చేస్తే ఏదో కొంచెం బ్యాడ్ క్వాలిటీ అవి అనేది అది ఉంటుంది కదా. మేబీ దానివల్ల ఇప్పుడు ఓపెనింగ్స్కి ఇంపాక్ట్ అవ్వచ్చేమో. ఆ మైండ్ సెట్, ఆ వైబ్ క్రియేట్ అయితే ఒక ఫిలిం మీద ఇదేదో ఎక్కువ రీషూట్లు చేశారు లేదా పోస్ట్పోన్ అయింది అనే వైబ్ ఉంటే మార్నింగ్ షో కానీ మ్యాట్నీ షో కానీ టికెట్స్ కొంచెం తక్కువ తగ్గచ్చేమో. బట్ సినిమా బాగుందంటే మళ్ళీ ఎత్తుకుంటుంది కదా. ట్రూ, అంతే కదా, అంతే కదా, ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఫైనల్ కదా. అండ్ సక్సెస్ తర్వాత దిల్రూబా వస్తుంది, కొంచెం ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా? ఏదన్నా ప్రెషర్ ఉందా? అంటే సక్సెస్ తర్వాత వచ్చే సినిమా అంటే కొంచెం ఏ హీరోకైనా అది ఉంటుంది కదా, కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని ఆడియన్స్ కూడా ఇప్పుడు మీ ఆ సినిమా చూసి వస్తారు కదా, మళ్ళీ లేదు రాజ్ బ్రో, ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తారు కదా సినిమా. నేనైతే ఆ జోన్లో లేను రాజ్ బ్రో. అంటే నేను ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఎందుకు లేనంటే, నేను కాపీ చెక్ చేసుకున్నాను. దిల్రూబా ఎవరికి క్యాడర్ అవుతుంది, యూత్ ఎలా ఎంజాయ్ చేస్తారు, దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అది చెక్ చేసుకున్నాను. నేను మీడియా త్రూ కానీ లేకపోతే రేపు ఈవెంట్స్లో కానీ ఏదైనా అదే నేను కన్వే చేస్తాను. దిల్రూబా అంటే ఇది, ఈ టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఏముండబోతుంది దిల్రూబాలో. నేను ప్లాట్ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పేశాను, దిల్రూబాలో ఇది ఉంటుందని. మీరు ట్రైలర్లో కూడా ఏదో అంతే చెప్పేశాను. హ్యాపీగా వచ్చి హోలీకి యూత్ అందరూ వచ్చి వైబ్ అయిపోయేసి వెళ్ళిపోవాలి. ప్రెషర్ అంటే ఎప్పుడు పడుతుంది అంటే రాజ్బ్రో, ఓపెనింగ్స్ ఎంత పడతాయి, ఈసారి ఎంత వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ జోన్లో ఇప్పుడు నేను లేను అసలు. ఇంత ఓపెనింగ్ పడాలి ఇది రావాలనే జోన్లో లేను. నేను చాలా క్లియర్ కట్గా ఉన్నా. తర్వాత నుంచి నేను చేసే ప్రతి ఒక్క సినిమా, ఇప్పుడు నేను ఒక 4 సినిమాలు కమిట్ అయినాను, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎలాంటి మంచి సినిమాలు డెలివర్ చేయాలి, ఎలా చేయాలి అని సినిమాని ఇంకా ఎక్స్ప్లోర్ చేసే జోన్లో ఉన్నాను. దీంట్లో పడద్దు అనుకుంటున్నా. ఓపెనింగ్స్ వదిలేదు, మంచి సినిమాలు చేద్దాం. నెక్స్ట్ 5 years హ్యాపీగా ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, నేను సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమాలో ఆల్మోస్ట్ మంచి సక్సెస్ వచ్చాయి. మీ ఇన్వాల్వ్మెంట్ లేనివి అంటే డైరెక్టర్ల మీద వదిలేసినవి కొన్ని మిస్ కొట్టాయి. సో ఈ సినిమాకి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా, అంటే స్క్రిప్టింగ్ నుంచి వరకు? స్క్రిప్ట్ నుంచి అదేం లేదు. నేను విన్నాను, కథ నచ్చిందంతా వెళ్ళిపోయాము, సెట్స్కి వెళ్ళిపోయాము. లేటర్ దెన్ మేము కాపీ అంతా చూసుకున్న తర్వాత డైరెక్టర్ బాగా తీసాడు, అంతా వెరీ హ్యాపీ. చిన్న చేంజ్ ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడున్న థింగ్స్కి ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే నేను డైరెక్టర్ కూర్చొని ఇది కాదేమో బ్రో ఇలా చేద్దామని చెప్పి ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకొని మైనర్ చేంజెస్ అయితే మీరు ఏమైనా చేసే ఉంటే చేశారు అంతే. మైనర్ చేంజెస్ అయినా చేయగలిగినట్టు ఏమన్నా ఉంటే చేసాం. బేసిక్గా ఒక హీరో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చూసుకోవడం, లైక్ స్క్రిప్టింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రమోషన్స్ వరకు లైక్ అన్నీ చూసుకోవడం అనేది చాలామంది చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా చేస్తుంటారు. మీ ప్రొడక్షన్ అయినా మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా కొంచెం అది చూసుకుంటారు. బేసిక్గా హీరో అంత ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టే అంటారా మీరు? బేసిక్గా అది ఎవరికి ఎనీ హీరో, నేనే కాదు, మీ ప్రాస్పెక్టివ్, నా ప్రాస్పెక్ట్లో ఎనీ హీరో అంతా బాగానే జరుగుతుంది, సినిమా చాలా బాగా వస్తుంది, మనం చూసిందంతా అదిరిపోయింది అని అంటే ఎవరైనా లైఫ్ని రిలాక్స్ అవుదాం అనుకుంటారు, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అనవసరంగా పోయి తలకాయ నొప్పి ఎవరు పెట్టుకోరు. ఎప్పుడైతే బాగా రావట్లేదో, ఇది మన క్రెడిబిలిటీ మీద డిపెండ్ అయింది కదా. రేపు ఏం రాసినా ఏ హీరో సినిమా రా అంటే పలానా ఎఫెక్ట్ పడుతుంది. రేపు థియేటర్కి ఆడియన్ని మనం రమ్మంటాం, మైక్ పట్టుకొని వచ్చి మా సినిమా చూడండి అంటాం. అతను టికెట్ బాగాలేదు అంటే ఫస్ట్ తిడుతూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే తప్పని పరిస్థితిలో మనం అన్నీ చెక్ చేసుకోవాలి. సో అన్నీ చూసుకోకపోతే రేపు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా రాజు. ఏదో డబ్బులు తీసుకున్నాం వెళ్ళిపోయామన్నట్టు వెళ్ళిపోతే రేపు సినిమాలు మిస్ఫేర్ అయిపోయినాయి అనుకో అనేది మనల్నే కదా. సో నేనైతే 100% కాపీని 1కి 20 సార్లు నేను చెక్ చేసుకుంటాను. నేను అడుగుతాను, ఐ ట్రై టు సే వాట్ మై ఒపీనియన్ ఈజ్. ఒకసారి నాది కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, కానీ నా ఒపీనియన్ అయితే చెప్పకుండా నాకు ఎందుకు లేనైతే ఉండను. వినరా అన్నది సెకండరీ థింగ్. ఒక్కోసారి వినరు, మనం ఏం చేయలేము, అప్పుడు మన పని ఏదో మనం చేసుకుని సరే. బేసిక్గా ఒక క్వశ్చన్, అంటే ఇది మిమ్మల్ని అడగడం కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ బట్ మీరు ప్రొడక్షన్లో కొంచెం ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు దగ్గర ఉండి చూసుకుంటారు, మీకు బడ్జెట్స్ అన్నీ తెలుసు కాబట్టి ఆ గ్రిప్ ఉంది కాబట్టి అడుగుతాను. బేసిక్గా ఇప్పుడు బడ్జెట్ ఎలా కంట్రోల్ దాటుతుంది బేసిక్గా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అని నేను ఫీల్ అవుతుంది. అంటే ఎక్కడ పెరుగుతుంది ఒక సినిమాకి బడ్జెట్? డేస్, నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు షూటింగ్ ఒక 80 days అయ్యే సినిమాని నిజంగా మార్నింగ్ 7 o'clockకి షాట్ పడగలి, అంత టీం అందరు సపోర్ట్ తీసుకొని ప్లానింగ్ కరెక్ట్గా ఉండి ఒక 20 days నువ్వు సినిమా షూటింగ్ తగ్గించుకోగలిగితే నీకు బడ్జెట్ చాలా మిగిలిపోద్ది కదా. ఆ నెంబర్ ఆఫ్ డేస్లోనే అంత ఉంది.
ఎప్పుడైతే మన క్లారిటీ మిస్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా లేకున్నా షూట్ టైంకి పడక డిలేస్ ఎప్పుడైతే అవుతాయో అనవసరంగా ప్రొడ్యూసర్ గారికి డబ్బులంతా పెరిగిపోతుంటాయి. ఆ బర్డన్ క్యారీ అయిపోతూనే ఉంటుంది. ఇక్కడ డబ్బులు అయిపోయింది కాబట్టి వేరే దాని మీద పెట్టలేకపోవడం, ఇంకోటి అలా జరిగిపోతూ ఉంటుంది. ఆన్ టైమ్గానే అయిందా, మనం వర్కింగ్ డేస్ని తగ్గించుకోగలిగామా, అంత బడ్జెట్ అంతా మిగులుతుందని నా ఫీలింగ్. సో నెంబర్ ఆఫ్ డేస్ కాకుండా ఇంకెక్కడ పెరుగుతుంది అనుకుంటారు మీరు, టెక్నికల్గా కానీ సంథింగ్? మనం ముందే ప్రిపేర్ అయిపోతాం కదా. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు 10 అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే అందరూ ఒక 2, 3 అనుకొని దిగుతున్నారు, 5 అవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడు కొంచెం లో ఫేస్ ఉంది, ఓటీటీలో అంత ఆ అమౌంట్ ఇవ్వట్లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వట్లేదు, థియేటర్ మీద కూడా అంత వస్తుందో రాదో తెలియని పరిస్థితి, ఒక్కో సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంది, ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా ఆడలో తెలియని పరిస్థితులు. అందుకని అంటున్నా అసలు దాన్ని నాకు తెలుసు అది మీ ఎక్స్పీరియన్స్తో. నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్ల సినిమా తీద్దామంటే దాంట్లోనే టెక్నీషియన్స్ని మనం చూసుకుంటాం. ఓకే, టెక్నీషియన్కి ఎంత పే చేస్తున్నాం, ఆర్టిస్టులకి ఎంత పే చేస్తున్నాం, మనకి 10 కోట్లలో చేయాలంటే ఎలా సెపరేట్ చేసుకుంటున్నాం ఎవ్రీథింగ్ అన్నది మనం డిసైడ్ అయిపోతాం. పెరిగేది ఎక్కడ పెరుగుతుంది అని అంటే వర్కింగ్ డేస్ పెరగడం వల్లనే. ఇది ఎలాగో ముందు ప్రిపేర్డ్, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తామని ముందే డిసైడ్ అయిపోతాం. వర్కింగ్ డేస్ ఎప్పుడైతే పెరుగుతాయో నీకు మొత్తం ఖర్చులన్నీ పెరిగిపోతాయి, డబుల్ అయిపోతాయి కదా మొత్తం. అక్కడే ప్రాబ్లం అయిపోతుంది. అంతే, షూట్ అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళిపోతే ఇంకా డైలీ ఖర్చెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అనుకున్నట్లేదు రాజు. ఇప్పుడు ఒక రోజు ఒక సినిమా ప్రొడక్షన్లోకి వెళ్ళాలి అంటే ఆ రోజు ఖర్చులు మామూలుగా ఉంటాయి. అంటే బేసిక్గా ఇది కంట్రోల్ చేయలేరు. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా చెప్తుంటారు అన్నిట్లకి అప్రూవల్ కావాలంటారు, ఎంత 10,000 కూడా అప్రూవల్ కావాలంటారు, పైనుంచి వస్తుంటాయి. బట్ అయినా కంట్రోల్ అవ్వట్లేదు. అంటే అదే అందుకే చెప్తున్నా కదా, డేస్ తగ్గితే కంట్రోల్ అయిపోయినట్టే కదా రాజు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ సెట్ చేస్తే మార్నింగ్ 7కి షార్ట్ పడి అనుకున్నట్టు అంత వర్క్ అంతా జరిగితే అయిపోద్ది. ఇప్పుడు షార్ట్ 11కి పడింది అనుకోండి, ఏం చేస్తాం? ఓకే, ఇప్పుడు ఆ రోజు డబ్బులు ఇవ్వాల్సిందైతే ఇచ్చేయాలి కదా అందరికీ. నువ్వు ఎన్ని గంటలు చేయించుకున్నది పక్కన పెడితే నువ్వైతే ఇచ్చేయాలి కదా మొత్తం అంతా. సో అక్కడే అవుతుందని నేనైతే చూసింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. వర్కింగ్ డేస్ని తగ్గించుకున్నామో బడ్జెట్ మొత్తం సేవ్ అయిపోతుంది. అండ్ రీసెంట్గా మీది ఒక వీడియో చూసారు, తిరువన్నమలై వెళ్ళారు, అరుణాచలం. ఏంటి సడన్గా డివోషన్, అంటే మీరు చాలా తక్కువ వెళ్తుంటారు గుళ్ళకి, తిరుపతి అట్లా వెళ్తుంటారు కానీ చాలా తక్కువగా కనిపిస్తారు. మొన్న వీడియో కనిపించింది, ఏంటి డివోషనల్ సైడ్? నేను అరుణాచలంకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వెళ్ళారా మొన్న? మన ఫస్ట్ టైం. ఓకే, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఆ చాగంటి గారి ఎందుకో ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉండేటి, అరుణాచలంకి వెళ్ళిన తర్వాత, వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అని ఎప్పుడు ఇంటూనే ఉండేవాడిని. 2-3 సార్లు ప్లాన్ చేసాము వెళ్ళాలి అని, అనుకోవడం ఎందుకో మిస్ అయిపోవడం. మళ్ళీ ఆయన చెప్పిన వీడియోలోనే అది ఉంటుంది, ఆయన వెళ్ళాలనుకుంటే కాదు ఆయన పిలిస్తే కానీ అంటే అనుకున్నాను, ఆయన పిలవట్లేదేమోలే, ఇంక కుదరట్లేదు అది ఇదని. మన ఎందుకో సడన్గా కుదిరింది, అనుకోకుండా వెళ్ళాము. నాకు చాలా అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ అని నేను ఎంతమందికి చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరికీ, రే అరుణాచలం వెళ్ళిపోతుందరుగా, అరుణాచలం వెళ్ళిపోతుందరుగాని. వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశాను, మొత్తం ఒక 14 కిలోమీటర్స్ తిరిగాము. ఓకే, చాలా బాగా అనిపించింది, వెరీ పాజిటివ్. గిరి ప్రదక్షిణలో పవర్ఫుల్నెస్ అనిపిస్తుంది కొంచెం, అది టేస్ట్ చేశారా? మామూలుగా కాదు, అంటే మాకు తెలియదు ఎప్పుడు చేయాలి గిరి ప్రదక్షిణ. మేము ఈవినింగ్ నైట్, నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాము. మేమేమనుకున్నామంటే గిరి ప్రదక్షిణ అంటే సరేలే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేద్దాము, మహా అయితే 7 or 8కి అయిపోద్ది కదా అని ఒక ఫీలింగ్లో ఉండే. ఇంకా తెలిసిందేగా, మేమందరం నిద్ర లేసేసరికి అన్నీ రెడీ అయ్యేది. టెంపుల్కే 6కి వెళ్ళాం. ఓకే, దర్శనం చేసుకొని వెళ్ళాలి, తిరగాలి అని చెప్పారు. ఆ దర్శనం అవ్వడానికి 1/2 hour ఎంతో పట్టింది. బయటకు వచ్చేసరికి 7 అయింది. ఇంకా మా వాళ్ళు ఆకలేస్తుంది, టిఫిన్ అన్నారు. టిఫిన్ చేసేలోపు 8 అయింది. 8కి నడవడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎండలో, అది కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు కదా, అక్కడి నుంచి నడుస్తూ 14 kilometers మాకు 1 అయిపోయింది. అంటే లిటరలీ 4 hours ఎండలో కనిపించేసాయి చుక్కలు. కనపడాల్సిన జీవితంలో చేసిన తప్పులన్నీ పట్ట కనిపిస్తున్నాయి అంత. అదో లిరిపింది. సో నైస్ ఫీలింగ్. చుట్టూ అంతా గుళ్ళు గట్ట చాలా బాగుంటాయి, వాయులింగం అవన్నీ చాలా బాగుంటాయి అంత. చాలా వెరీ నైస్ ఫీలింగ్, చాలా మంచిది. నేను మా వాళ్ళందరికీ చెప్పాను, సో నాకైతే పాజిటివ్ వైబ్ ఉంది. వీలైన వాళ్ళు ఎవరైనా అరుణాచలం వెళ్ళకపోతే ప్లీజ్ వెళ్ళండి, మంచిది, నిజంగా చాలా మంచిది. అంటే చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, కిరణపురం నేను చెప్తాను. అండ్ మీ లైనప్ విషయానికి వస్తే నేను చాలా విన్నా, అసలు హ్యూజ్ లైనప్ ఏదో పెట్టుకున్నారు, చాలా పెద్దగా ఉండబోతుందని. ఏంటి అసలు పెద్ద పెద్ద స్పాన్ ఉన్న కథలు కూడా ఉన్నాయి అని? ఉన్నాయి రాజ్, వెరీ హ్యాపీ. మంచిగా కేర్యాంప్ అని చెప్పి అది చాలా బాగుంటుంది సినిమా. అది మొన్న ఓపెనింగ్ అయింది, అది చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. బాగా నవ్వించబోతున్నా, కన్ఫర్మ్ షూర్ షాట్, బాగా నవ్వించబోతున్నా. దాని తర్వాత ఒప్పుకున్న 3 సినిమాలు చాలా బాగున్నాయి, కథల పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఒకటి పీరియాడిక్ ఫిలిం, ఒక పెద్దది అవుతుంది, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అది 3 parts, Part 1, Part 2, Part 3.
మేబీ నా కెరియర్లో చాలా పెద్ద సినిమా అది. ఏంటది లంకెల బిందెల మీద ఏదో కాన్సెప్ట్ అని విన్నాను. అవును, అంటే ఆ పాయింట్ అని తెలుసు. ఆ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది, చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది సినిమా. 3 parts ఉంటుంది అది. 3 parts, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. చాలా హ్యూజ్ ఉండబోతుంది. చాలా హ్యూజ్ ఉంటుంది అది. మాకు పార్ట్ 1కి ప్రీ ప్రొడక్షన్కే మాకు 1.5 year టైం పట్టేస్తుంది. మోస్ట్లీ అది 2027 బిగినింగ్లో చేస్తున్నది, ఇప్పుడున్న కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత. చాలా బాగుంటుంది అది. అంటే నా కెరియర్లో అది వన్ ఆఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోండి పెద్దదిగా. ఓకే. అండ్ మీరు కూడా ఏదో మీ స్క్రిప్ట్ ఏదో రాసుకుంటున్నారు, మీరు ఒకటి ఏదో చేయబోతున్నారు, మీకు జరిగిన విషయాలు అది కూడా విన్నాను. ఏంటి అది ఎలా ఉండబోతుంది, అది ఎప్పటి నుంచి ఉండబోతుంది? అది ఇయర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఒక 2 కమిట్ అయినాను, ఆ 2 అయిపోయిన తర్వాత అది చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అదేంటి మీరు డైరెక్షన్ చేస్తారా? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అయితే నాదే, నేనే రాసుకుంటున్నాను. అది బేసిక్గా మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది అది. అదే మీ చుట్టుపక్కల జరిగిన చాలా ఒక సోషల్ ఇష్యూ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనర్ అది. నాకు ఎంటర్టైనర్ ఎప్పటి నుంచో చేద్దాం అని ఉంది, అది ఖచ్చితంగా చేస్తాను. సో మీరు చూసిన విషయాల్ని చూపించబోతున్నారు, కొంచెం అవుట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది. ఓకే. ఏంటి అసలు డైరెక్షన్ చేసే ఆలోచన ఇప్పుడే ఉందా, లేకపోతే ఇంకా డైలమాలు ఉన్నారా ఏంటి? అంటే డైలమాలో అయితే ఏమీ లేను. అంటే మీకు ముందు నుంచి ఆ గ్రిప్ ఉంది కదా? డైలమా అయితే ఏమీ లేను. ఆ టైంకి నిజంగానే ఎవరైనా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ దొరికారు అనుకోండి, మనం ట్రస్ట్ చేసి ఇది ఈ పర్సన్కి ఇవ్వచ్చు అని అంటే వెరీ హ్యాపీ. మనం హ్యాపీగా మన పని ఏదో యాక్టింగ్ చేసుకొని కథ ఇచ్చేసి వచ్చేయచ్చు. అది ఎప్పుడైనా ఆ టైంకి అనిపించకపోతే చేయాల్సిన సినారీ వస్తే చేయడం అంతే. బట్ మనకు నిజంగా ఒక రైట్ పర్సన్ దొరికారనుకోండి, మనకు ఆ హెడ్ఏక్ ఉండదు ఇంకా. ఎందుకంటే మోర్ దెన్ షూట్ కన్నా అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, తర్వాత ఎడిటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ, మనం వేరే సినిమాలు షూటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఒకవేళ నేను చేస్తే ఏంటంటే నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది కదా, అదొకటి చూస్తున్నాను. ఒకవేళ రైట్ పర్సన్ దొరికితే కథను నేను ఇచ్చి తను డైరెక్ట్ చేయమంటాను, లేదంటే ఇంక చేయాల్సిన సినారీ వస్తే చూడాలి. ఏంటి మీరు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి కూడా కొంతమంది డైరెక్టర్స్ పిక్ చేసుకుంటారంటే ఏంటి అసలు? ఏంటి ఒక డైరెక్టర్ ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే తనని పిలిపించి తన కథ విని, ఇప్పుడు కేరాంపు నాని కదా, సో తనకి అంటే నాకు అక్కడ ఇక్కడ నేను లేదు. ఎవరైనా ఎప్పుడు వచ్చినా ఆఫీస్కి ఎవరైనా కథ చెప్తే మనకు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఆ రోజు ఎదురే కథ నచ్చాలంతే. ఓకే. ఇంకా నేను అసలు తెలిసిందే, మీకు తెలిసి ఉంటుంది రెండు, ఇంకేమీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్లు అలాంటి ఏముండవు. అలా నాని ఇంతకుముందు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తనకు పిచ్చి పిచ్చిగా ఇష్టం అంటున్నాను. అయిన తర్వాత సమ్మతమే నుంచి ట్రై చేస్తున్నారు. ఎవరో ఒక పర్సన్ కథ చెప్తే మా టీంలో ఎవరో శ్రావణ్ అని చెప్పి ఒక అతను ఉంటాలి, చాలా మంచోడు బేసిక్గా. ఓకే. ఆ రోజు మనోడు ఏదో హైలో ఉండి కిరణ బోరం ఇలా సినిమా అంటే మా వాడు కొంచెం పెద్ద బడ్జెట్లు చేస్తున్నాడే, ఒక 40-50 అనుకుంటున్నాడే అన్నాడంట. అప్పుడు నాని అవునా మరి ఇంత పెద్ద బడ్జెట్లు అయితే మన కష్టం లేని ఆ రోజు అయ్యి మళ్ళీ ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు ఎందుకో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ వచ్చింది. అండ్ చోటు భయ్ మన ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ ద్వారా అప్రోచ్ అయితే కథ విన్నాను. కథ విన్నా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అప్పుడు ఇంక ఇమీడియట్లీ చేసేద్దాము అని చేసేయడం అంతే. ఏంటి ఆయన పెద్ద కథ చెప్తే మీరు ఫస్ట్ ఎంటర్టైనర్ తీసుకొచ్చారు ఏంటి? అంటే ముందు చెప్పింది ఎంటర్టైనరే, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇదే చెప్పారా? కేరామ్ చెప్పాడు. ఓకే. నాకు అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. నేను అప్పుడు ఏంటంటే సరే అవుతుంది కదా, దీని తర్వాత ఇంకోటైనా పెద్దగా ఏమన్నా వేద్దామా అనే ఒక ప్రాసెస్లో మనోడు ఊరికే సరదాగా ఏదో చెప్తున్నాడు, ఈ కథ చెప్దాము ఎలా ఉంటుందో చూడండి అని చెప్పాడు. బేసిక్గా నేను హర్రర్ ఫిలిమ్స్ నేను చూడను. ఓకే. నాకు అది కొంచెం అన్ని జోనర్లు మిక్స్ అయి ఉంటుంది. అది హర్రర్ అయినా సరే నేను భయపడిపోతా, నేనే వెళ్ళను థియేటర్కి, అది నాకు వద్దునని చెప్పొద్దునని అన్న మనోడు అని ఊరికే సరదాగా వినొచ్చుగా అని అన్నాడు. అది వినగానే నాకు ఫ్యూజ్ అవుట్, ఇలా అయిపోయాను. సినిమా మొత్తం అయిపోగానే ఇలా మనోడు చెప్పిన కథ విధానం కానీ అంతా అయిపోయి అదిరిపోయింది నాని అన్నాడు. పార్ట్ 2 కూడా ఉందన్నా అన్నాడు. చెప్పన్నా పార్ట్ 3 కూడా ఉందన్నాడు. చెప్తుంటే నాకు మొత్తం అంతా ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇంత స్టోరీ ఉంది మనోడి దగ్గర. నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయి అదిరిపోయింది, ఇది చేద్దాం కదా అని నేను. ఓహో, ఇప్పుడు మీరు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నది లంక బిందెల మీద ఇదే నాని. నేనేమో ఇది చేద్దామని, నానేమో అన్న కొంచెం ముందు ఎంటర్టైనర్ చేద్దామన్నా, నాకు నిన్ను ఇలా చూడాలని ఉందని నాని, నేనేమో నాకు అలా చూసుకోవాలని ఉంది, ఫస్ట్ అది చేద్దామని. దానికి మా ఇద్దరి మధ్య 6 months టైం పట్టింది. ఫైనల్గా నాని కన్విన్స్ అయ్యా, లేదు నువ్వు అన్నదే కరెక్ట్, కొంచెం నేను ఏదో సీరియస్గా వెళ్ళిపోతున్నాను, ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాము అనే దాంట్లో డిసైడ్ అయ్యి ఫస్ట్ కేరాంప్ చేస్తున్నాం. ఓకే. ఏంటి కేరాంప్లో నరేష్ గారి సీన్లు చాలా బాగా వచ్చినాయి రైటింగ్లో, అంతా ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ పార్ట్? ఆయన కరెక్ట్ పక్క బాగా ఆడబోతున్నారు అంటున్నారు. ఈరోజు టిల్ డేట్ మేము పేపర్ మీద రాసుకున్న దానికి 60% స్క్రీన్ పైకి వచ్చిన, జస్ట్ 60% వచ్చిన ఇట్ విల్ బీ ఏ బ్యాంగ్ ఆన్, హిలేరియస్గా థియేటర్ మొత్తం గోల ఉంటుంది. 60% వచ్చినా చాలు. నరేష్ గారిది అయితే చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది.
ఆయన ట్రాక్ ఏదో బాగా సెట్ అయిందని విన్నాను. ఆయన ట్రాక్ అయితే చాలా రోజులు గుర్తుండిపోదు. మొన్న అదే ఓపెనింగ్ రోజు అంటున్నారు నరేష్ గారు, నేను ఫస్ట్ టైం కలవడం అక్కడ. ఆయన వచ్చి మా అద్దరిపిందమ్మా, నేను చెప్తున్నాను చాలా గట్టిగా ఉంటుంది ఈ సినిమా అంటే, ఎగ్జైటెడ్ సార్, మీకు ఇంకా చాలా బాగుంటుందని. చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. సాయి కుమార్ గారితో మళ్ళీ చేస్తాను. ఓకే. మా ఫాదర్గా సాయి కుమార్ గారు కానీ, గణేష్ గారిది వీటీవీ గణేష్ గారు, ఆయన ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఓకే. సో అంతా బాగా కుదిరింది ఎంటర్టైన్మెంట్. చాలా మంచి ఎంటర్టైనర్, నవ్వుకుంటూనే ఉంటారు రాజు. ఆ సినిమా పర్పస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుతూనే ఉంటారు. అందుకే నన్ను 60% మేము అచీవ్ చేసిన పేపర్ మీదది చాలా మంచి ఎంటర్టైనర్ ఇస్తాం. అండ్ ఏంటి, నేను రీసెంట్గా ఒకటి విన్నా, ఏంటి మీరు ప్రొడక్షన్లో ఒక చిన్న సినిమా తీయబోతున్నారు, ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పబోతున్నారని, ఎవరికి తెలియకుండా సైలెంట్గా షూట్ చేసేస్తారని విన్నా. ఏంటి ఎలా ఉండబోతుంది? అంటే ఆ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. బ్రో, నేను ముందు ఒక కథ విన్నాను, అది చాలా బాగా నచ్చింది. ఓకే. మన ప్రొడక్షన్లో చేద్దాము, చిన్న సబ్జెక్టు చిన్న బడ్జెట్తో చేద్దామని ముందు అది 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాం. ఓకే. మాకు టైం కుదరట్లే, ఇవన్నీ పడిపోవడము, టీం మొత్తం దీంట్లో స్ట్రక్ అయ్యాము. నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండే, చాలా మంచి డైరెక్టర్ తను. ఓకే. తనతో చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నారు. ఏంటి అది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మా? మంచి డ్రామా, ఫీల్ గుడ్ డ్రామా. అది కూడా పీరియాడిక్ ఫిలిం. ఏంటి, చాలా మీ సన్నిహితుల దగ్గర కూడా ఆ సినిమా గురించి ఎక్కువ చెప్తుంటారంట. అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను కొంచెం చూశాను ఫుటేజ్ కూడా, చాలా మంచి సినిమా అవుతుంది. నేను ఎందుకు చేయలేదని మిస్ అవుతున్నాను. అవునా? చాలా బాగా నచ్చింది. అంటే వెరీ క్యూట్ స్టోరీ, చాలా బాగా తీశారు. కుప్పం దగ్గర తీశారు మొత్తం. ఓకే. లొకేషన్స్ కానీ, ఆ వైబ్ కానీ, మొత్తం తమిళ్, కర్ణాటక, తెలుగు అంతా బ్లెండ్ అయిన ఒక ఫ్లేవర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ వెరీ సూన్, అది చెప్పడం వెరీ ఎర్లీ టు సే, తొందరలో ఎంతవరకు అయిపోయింది అది షూట్? అవుతుంది, మోస్ట్లీ అయిపోవచ్చింది అది. సో వెరీ సూన్ మీ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ రాబోతుంది మీ ప్రొడక్షన్ నుంచి నిర్మాతగా, మీ బ్యానర్లో అయితే. హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి సరిగమ వాళ్ళు ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నట్టున్నారు. సో వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు ముందు ఈ ప్రాజెక్ట్కి? ముందు మనము రవెన్నతో కమిట్ అయ్యాము ఇక్కడ. శివం సెల్లైట్స్ రవెన్న, తన ముందు నుంచి డిస్ట్రిబ్యూటర్. మనకు రాజావర్ రాణి గారి దగ్గర నుంచి పరిచయం. ఓకే. ఎస్ఆర్కి లైనడపం అయిపోయిన తర్వాత ఒకటి చేద్దాం అనుకున్నాము. నాకు ఒక కమిట్మెంట్ ఉంది వాళ్ళతో. సమ్మతమే టైంకి సరిగమ వాళ్ళు వచ్చారు. ఓకే. ఇలా కిరణ్తో సినిమా చేద్దాము, తెలుగులో కిరణ్తో లాంచ్ అవుదామని. అప్పుడు ఇంకా రెవెన్యూ వాళ్ళు కిరణ్ ఇలా చేద్దామని అంటే, నో ప్రాబ్లం అన్న చేద్దామని. ఫస్ట్ టైం వాళ్ళు రావడం మనకు హ్యాపీ కదా, ఒక కార్పొరేట్ సంస్థ అప్పుడు మన మీద ఇన్వెస్ట్ చేసి తెలుగులో లాంచ్ అవుతున్నారు, అలా టైఅప్ అయ్యాము. ఓకే. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిల్రూబా. మీకు ఈ సినిమాతో మరో సక్సెస్ రావాలి. ఇంక మీరు అన్నట్టు లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది. మంచి లైనప్ సెట్ చేసుకున్నారనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.